నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. Shall we begin? అమ్మా అమ్మా శ్రీకుమారి ఇంకా పడుకున్నావా? మనసేం బాగోలేదురా. అయితే పడుకో. అంతేగాని ఎందుకు ఏంటి అని అడగవా? నీ పర్సనల్స్ నాకెందుకమ్మా? మనసులో బాధను చెప్పుకోవటానికి మనుషులు లేకుండా పోయారు. చాట్ జీబీటీతో మాట్లాడమ్మా, సంబంధం లేకుండా ఆశలు చెప్తుంది. ఇంకా మరమనుషులతోనే మాట్లాడుకోవాలి. నీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్నమ్మా. ఆకలేస్తుంది, టిఫిన్ చేయలేదా? గోధుమ నూక కాస్ట్ ఎంతో తెలుసా? దోసపిండి రేట్ ఎంతో తెలుసా? నేనేనా పచారీ కొట్టువనా? నాకలా తెస్తేవన్నీ తెలియకపోతే తెలుసుకో. ఒకరోజు పస్తుంటే నష్టమేం లేదు. స్ట్రైక్ చేస్తున్నావా? అవును. ఎన్ని రోజులు? సొంతిల్లు కట్టుకునే వరకు. అప్పటి వరకు తినకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుద్దో తెలుసా? నే తినేశానే. అమ్మా, ఏదైనా సాధించాలంటే నువ్వు నిరాహార దీక్ష చేయాలి. అవతల కడుపు మార్చకూడదు. నీ కడుపు మాడితేనే నా కడుపు మంటేంటో నీకు అర్థమవుతుంది. ఇలాంటి పథకాలు ఇంకెన్ని ఉన్నాయి? సిచ్యుయేషన్ బట్టి వస్తూ ఉంటాయి. డౌన్ పేమెంట్ కట్టడానికి డబ్బులు లేవమ్మా. నాకు పిల్లల్ని ఎవరు ఇవ్వట్లేదు, ఇంకప్ప ఎవరిస్తారు? పోనీ ఇల్లు అమ్మేద్దామంటే మంద కాదు. దారిదోపుడు చేద్దామంటే ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఉన్నాయి. సమాజం అంతేనమ్మా, మనల్ని ఎదగనివ్వదు. కెమెరామెన్ అవ్వాలంటే కెమెరా కొనుక్కోక్కర్లేదమ్మా, ట్రాఫిక్ పోలీస్ కూడా అవ్వచ్చు. పైగా ఫోటో క్లారిటీ ఎవరు అడగరు. సొంతలు కూడా అంతేనమ్మా, ఇంటికొచ్చే ప్రతి ఓడు వివరాలు ఆస్తిపత్రాలు అడగడు. సరేరా, రేపు నీకు పెళ్ళయి పిల్లలు పుట్టి నాన్న మాకేం సంపాదించి పెట్టావు అంటే ఏం చెప్తావు? నువ్వు పిల్లల వరకు వెళ్ళావు, నేను పెళ్లిదేరే డౌట్తో అయిపోయానమ్మా. అన్నీ పాజిటివ్గా తీసుకోవాలి. హెచ్ఐవి తప్ప. నువ్వు సంపాదిస్తే అనుభవించేది నువ్వు, నీ తర్వాత నీ పిల్లలు. మేమేమన్నా ఉండిపోతామా? ఈ సొంతలు పిచ్చేందుకు వచ్చిందమ్మా నీకు? నీకెలాగో పెళ్లి కావట్లేదు, కనీసం గృహప్రవేశం చేద్దామని. సొంతిల్లు ఆస్తి మాత్రమే కాదురా, ధైర్యం. ఓ పంచేయమ్మా, ఎవరైనా ఇల్లు కట్నం కింద ఇస్తారేమో కనుక్కో. ఎవరో ఇచ్చింది బిచ్చమవుతుంది, మనం సంపాదించుకుంటేనే గర్వంగా ఉంటుంది. డబ్బులకి ఆస్తులకి విలువలు వరుసలో ఉండవమ్మా. టిఫిన్ లేదా? ఎవరెవరు సొంతమురా? మంచి స్మెల్ వస్తుంది. జీడిపప్పు ఉప్మా చేసి ఉంటారు. టిఫిన్ చేసి బయలుదేరదాం. అప్పుడే టిఫిన్ చేస్తారా? ఈరోజు మా ఇంట్లో స్ట్రైక్, నో ఫుడ్. మరేంటి మంచి వాసన వస్తుంది? అది గ్యాస్ స్మెల్ అండి. ఈ షుగర్ వల్ల వాసన కూడా దొబ్బిందా నాకు? ఆయన మీరు ఎందుకు వచ్చారు? వచ్చి అంతసేపు అయిందని అడగాలి, మాట్లాడడం కూడా రాదు. కరెక్ట్గా అడిగారు, మీరు ఎందుకు వచ్చారు? అయితే మర్యాద తెలీదు. అలా ఒట్టి చేత్తో వచ్చే బదులు పాలు ప్యాడ్ తీసుకొస్తే టీ పెట్టి ఇచ్చేవాళ్ళం కదండి. ఆఫీస్కి వెళ్ళే దారిలో మీ ఇల్లు కదా, కలిసి వెళ్ళిపోదామని వచ్చాను. నిజం చెప్పండి, మా ఇంట్లో టిఫిన్ తినడానికి వచ్చారు కదా? అదే అనుకోండి. రెడ్డి గారు ఎందుకు వచ్చారు? పోనీలే, మంచి టైంకి వచ్చారు. మీరైనా చెప్పండి మా వాడికి, ఇల్లు పెళ్లి లేకపోతే మీలా తయారవుతాడని. పిల్లలు అన్నం తినకపోయినా నన్నే చూపిస్తారు, పెళ్ళి అవ్వకపోయినా నన్నే చూపిస్తారు. ఎంతమందికి నేను రోల్ మోడల్నా? చెప్పండి రెడ్డి గారు. నేను బెకారాదోనని నన్నే చెప్పమంటారా? తప్పే ఉందని చెప్తే పాపం పెద్దవాడు అడుగుతుంది కదా. మీకు సొంతిల్లుందా? ఉండేదండి, రోడ్డు వైండింగ్లో పోయింది. గవర్నమెంట్ రేట్ ఇచ్చారు, లోనా బట్టలో ఇన్వెస్ట్ చేశాను, పార్ట్నర్ దెబ్బేశాడు. డబ్బు లేదు, బిజినెస్ చేయటం చేత కాదు. ఇలాంటి వాళ్ళని ఇంటి దాకా తీసుకురాకురా. పెద్ద ముండవాడమ్మా, ఫీల్ అవుతాడు వాళ్ళ మొహమ్మద్ అని. ప్రసాద్ సార్, ఇక్కడే ఉంటే నా మీద నాకు నమ్మకం పోద్ది. ఏదో ఒకరోజు నా హ్యాండ్ రేజ్ అవుద్ది, అప్పుడు చెప్తా అందరి సంగతి. పద ఆఫీస్కి వెళ్దాం, బాయ్ వచ్చేసి ఉంటాడు. బాయ్ అమ్మా. సాయంకాలం లోపు నువ్వు డిసైడ్ అయ్యి గుడ్ న్యూస్ తో ఇంటికి రా. రాకపోతే ఊరెళ్ళిపోతా. ఊరెళ్ళిపోతా మామా, ఊరెళ్ళిపోతా మామా. ఏ ఊరెళ్తా మామా? మంచి పాట అండి, సినిమాలో పెట్టుంటే బాగుండేది, వేస్ట్ చేశారు. మరే
మీ గురించి చాలానే విన్నాను. ఇప్పుడు సెల్ఫీలో అడగండి. పబ్లిసిటీ మాకు అంతగా ఇష్టం ఉండదు. మీ గురించి తెలిసిన వాళ్ళెవరూ మీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. మరి మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? మళ్ళాంటి సీనియర్స్తో పరిచయాలు పెంచుకుంటే ఆవిడ చాలా ఉపయోగాలు ఉంటాయని. అదా? ఈ రోజు నుండి ఆఫీస్లో కొత్త రూల్స్ పెడుతున్నాం. టు బీ కంటిన్యూడ్ లాగా ఎన్నిసార్లు చెప్తారండి? అవేవో నోటీస్ బోర్డులే పెట్టచ్చు కదా, వెళ్ళి చూసుకుంటాం. అక్కడ కూడా మీ ఫోటోలే ఉన్నాయి. అది అభిమానం. అసలు మీరు ఆఫీస్కి ఎందుకు వస్తున్నారు? శాలరీ కోసం. దానికంటే ముందు పని చేయడం అనేది ఒకటి ఉంటుందని తెలుసా? చెమ్మ హష్ట. ఏంటివి? ల్యాప్టాప్ బటన్స్ ఊడిపోయి ఉమ్మెట్టి అండించిన అతుక్కోట్లేదు. పేరుకే యాపిల్ ల్యాప్టాప్లు అన్ని ఆప్షన్లో కొనేశారు, ఒక్కటే పనిచేయదు. రూల్స్ పెట్టడం కాదండి, ముందు రిపేర్లు చేయించండి. ఆఫీస్ అన్నాక ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను వచ్చాను కాబట్టి కొంచెం కొంచెం క్లియర్ చేస్తాను. థ్యాంక్స్. ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేయాలి. మీరేంటి ఆఫీస్లో ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరంట? మేము ఇచ్చిన వాళ్ళు నమ్మట్లేదండి. అదే కదా ప్రాబ్లం. ఆయన అలా వెళ్ళిపోతారేంటి? 5 నిమిషాల కన్నా ఎక్కువసేపు నిలబడలేడండి. ఆయనకి షుగర్ కదా, పైగా ఈ మధ్యన యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కూడా వచ్చింది. ప్రసాద్ గారు ప్లీజ్ కొంచెం డిసిప్లిన్గా ఉండండి. నా వరకు వస్తే మాత్రం నేను చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏయ్ యాక్షన్ కింగ్. ఏయ్ ఏయ్ సంధ్య, టీ తాతావా? వద్దు. పోనీ కాఫీ? వద్దు. ఏదో ఒకటి తాగొచ్చు కదా. నీకెందుకురా నా గురించి? ఈ ల్యాప్టాప్ ఏమో అన్లాక్ అవ్వట్లేదని బాస్ వెళ్ళి పాస్వర్డ్ అడిగా. ఆయనేమో ఉష్ అంటున్నాడు. ఇక్కడేమో ఎన్ని అసలు కొట్టాలో నాకు అర్థమే సావట్లేదు. నువ్వు వచ్చి టీ తాగుతావా కాఫీ తాగుతావా? నీ రక్తం తాగుతా. డోంట్ డిస్టర్బ్ మీ. అంటే ఆఫీస్ బాయ్కి 2 నెలల నుంచి డబ్బులు ఇవ్వట్లేదు, ఆడేమో నాకు టీ ఇవ్వట్లేదు. నువ్వు అడిగినప్పుడు నాకు కూడా చెప్తావేమో అని. సరే చెప్తాలే పో. ఏం చెప్తావు? మిమ్మల్ని కాదు సార్. ఓకే. ఇక్కడ కూడా మధ్యలో. ఫ్రాన్సిస్కా, డూ యూ వాంట్ టీ ఆర్ కాఫీ? No, thank you. రై, నీకెందుకురా మా లేడీస్ గురించి? స్క్రాప్ గడివి నీ రేంజ్కి తగ్గట్టు ఆ రివటన్ చూసుకున్నావు కదా. రేవటా? అమ్మ నా కొడక. రెడ్డి గారు ఏంటి అంత కోపం? ఏమోనండి, ఈ మధ్యన చాలా అన్ఈజీగా ఉంటుంది. అప్పుడప్పుడు మూడ్ స్వింగ్స్ కూడా వచ్చేస్తున్నాయి. దాన్నే ప్రీ మెనోపాజ్ అంటారు. ఆహా, అది మ్యాటరు. సార్ అది ఆడవాళ్ళకి వస్తా సార్. ఆల్ ఆర్ ఈక్వల్. సార్ ఈ విషయంలో కాదు సార్. ఏయ్ పిల్ల బచ్చేవి, నీకేం తెలుసు? ఆయన చెప్పారంటే ఆయనకి వచ్చే ఉంటుంది. సరిపోయింది. తింగరోళ్ళు తిరణాలకిన్నట్టే ఉంది. ఛీ. నైస్. ఏమీ తెలియదు మధ్యలో దూరిపోద్దండి. దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు? రెడ్డి గారికి ప్రీ మెనోపాజ్ వచ్చింది. ఆయనకి రావడం ఏంటి? చాట్ జీపీటీ చూసి ఏది పడితే అది డిసైడ్ అయిపోకండి. ఆయన పని చేయకుండా ఈ పనికి మాలిన కబుర్లు ఏంటి? పొద్దున్ననగా ల్యాప్టాప్ స్విచ్ నొక్కాను, ఇందాకే ఆన్ అయింది. రీఫ్రెష్ కొడితే స్టక్ అయిపోయింది. సుబ్బు, నా దానికి సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం వచ్చినట్టుంది. తెగ సౌండ్ వచ్చేస్తుంది. సెల్ఫ్ మోటార్. కంప్లైంట్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ కమిట్మెంట్ మీద పెట్టండి. పనిముట్లు లేకుండా పని ఎలా చేయమంటావు? మదన్, నాకు ఈ మంత్ ఎండ్ కల్లా ప్రాజెక్ట్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోవాలి. నా మీద నమ్మకం లేదా సుబ్బు? అలా కాదు మదన్. అనుమానించడం ఎందుకు, టెస్ట్ చేయడం ఎందుకు? ఇది పెద్ద శీలావతి మరి. ఎత్తబరిగండి. నేను ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఓ రెడ్డి గారు, టెస్టింగ్ అంటే టెస్టింగ్ గురించి ఆయనకన్నా ఎక్కువ తెలుసా నీకు? తెల్లారలేదు షుగర్ టెస్ట్కి వెళ్తాడు ఆయన, రక్త పరీక్షలు. ఫ్రాన్సిస్కా, యు నో సూపర్ మ్యాన్? Yes, I do. హీ ఈజ్ షుగర్ మ్యాన్. Oh, so sweet. నన్ను ఎంత బాగా అర్థం చేసుకుందంటే ఇదే నా పంచదార చిలకండి. రెడ్డి గారు కంగ్రాట్స్ అండి. నేను చెప్పిన టాపిక్ తప్ప మిగతావన్నీ మాట్లాడతారు కదా. అందరూ మనకు అనుకూలంగా మాట్లాడాలంటే కుదరదు సుబ్బు. ఎవడి వర్షం ఆడిది. అది కరెక్ట్ కూడా కాదు. మరి సంధ్య, కమ్ టు మై క్యాబిన్. ఎలాగో ఇక్కడ దాకా వచ్చారు కదా సార్, అదేదో చెప్పేసి వెళ్ళిపోండి. వాట్? నువ్వు కూడా ఎలా తయారైపోయావా? సావాసం ఎవరితో? స్క్రాప్ గాడితో. స్క్రాప్ బుద్ధులు రాక షోరూమ్ బుద్ధులు వస్తాయండి. మన సింక్ లో ఉన్నాడు బా. అసలు మన ప్రాజెక్ట్ రోడ్ మ్యాప్ ఎట్టుపోతుందో మీలో ఎవరికైనా ఐడియా ఉందా? రోడ్డు మ్యాపా? ఆకు గూగుల్ చేద్దాం. ప్రసాద్ గారు, మీకేమైనా అర్థమైందా?
చిన్నప్పుడు ఎగ్జామ్ వల్ల మ్యాప్ పాయింట్ వెళ్ళి చేసేవానండి. ఆసియా అంటాటిగా అన్ని గుర్తించేవాడి. బేసిక్ నాలెడ్జ్ చాలా ఉంది మీకు. శ్రీలంకను చూసారా? ఆ. లక్కీ డ్రాప్లో ఉంటుంది. మరి సాఫ్ట్వేర్ టెర్మినాలజీ తెలియదు. ఆ జేసీ గాడి మీద గెలాలని ఈ కంపెనీ కొన్నాను. ఇప్పుడు అర్థమవుతుంది. ఆడే గెలిచాడు. కనీసం బాస్కి బర్త్డే రోజు విష్ చేద్దామని కూడా లేదు కదా మీకు. Happy birthday, sir. థ్యాంక్ యూ. హ్యాపీ పుట్టినరోజు సార్. పార్టీ ఎక్కడ సార్? కనీసం విష్ చేశారా మీరు? అడుగు చెడ్డం కన్నా అడగకుండా ఉండడం మంచిది. సాయంత్రం వరకు ఉంటావు కదా, ఏ చచ్చిపోతావా? ఎక్కడ పుట్టావు సుబ్బు? మా ఊర్లో. ఇప్పుడు మేము వాస్కోడి కావాలం, మరి మీ ఊరి పేరు కనుక్కోవడానికి. సరే, జోక్స్ ఏ పార్ట్. నువ్వు బర్త్డే పార్టీ ఇవ్వకపోయినా పర్లేదు. నలుగురు పేదవాళ్ళు సాయించే నలుగురికి ఉపయోగపడు. మీరెంత వెటకారంగా మాట్లాడినా మీ పెద్దరికం మీదే రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇదిగో ఈ డబ్బులు దగ్గరుండి పేదవాళ్ళకి ఇవ్వండి సార్. అది ఏమని చెప్తాను, నేను పంచుతానండి. మీరు మొత్తం చూసుకోండి. మాకన్నా పేదవాళ్ళు ఎవరుంటారు సుబ్బు? అయ్యా 500 కోసం మూతి స్టీరింగ్లో తిప్పాడండి. వెళ్ళు. థ్యాంక్స్ అన్న. ఇట్స్ ఓకే. వెళ్తూ ఉండి మనసు పాడు చేసుకోవడం కంటే కొంచెం దొబ్బేయడం బెటర్. ఇంకోసారి మన దగ్గర టైం వేస్ట్ చేయడండి. పొద్దున్న మీ ఇంట్లో నాకు చాలా పెద్ద అవమానం అయిపోయిందండి. మనకేమైనా కొత్త సార్? ఎలాగైనా సొంత ఇల్లు కావాలని మా అమ్మ గట్టిగా డిసైడ్ అయిందండి. నాకు ఏ దారి కనిపించట్లేదు. ఓ పని చేయండి, ఇల్లు కట్టంగా ఇచ్చే సంబంధం చూసుకోండి. నా మనసులో మాట చెప్పారు. ఒక్కెత్తారు వీడికి. మ్యాట్రిమోనీలో చూస్తానండి. దొరికినప్పుడు చూద్దాంలే. మేడం. థ్యాంక్ యూ. మేడం టీ. బాగుంది. అందరి దగ్గర టీ కోసం డబ్బులు వసూలు చేస్తున్నావంట. ప్రేమతో 10 రూపాయలు ఇచ్చినా లెక్క కట్టలేం కదండి. ప్రేమగా ఇస్తే తీసుకో, లాక్కోకు. చనిపోయేటప్పుడు రూపాయి కూడా తీసుకెళ్ళాం. 500తో ఐరావతం కొనలేం. ఈ ఆఫీస్లో చాలా రిపేర్లే ఉన్నాయి. బేకరీకి వెళ్ళి ఒక కేక్ తీసుకొనిరా. కూల్ కేకా రొట్టి కేకా? కూల్ కేక్. బటర్ స్కాచా వెనిలా పైనాపిలా? ఏదో ఒకటి తీసుకొనిరా. కేక్ మీద సుబ్బు గారు బర్త్డే అని రాయించాలా, డబ్బులు బొక్క అని రాయించాలా? చందు. అర్థమైంది. ఆడికి ఏదో వస్తుంది రాయమంటానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ బంతిపూల క్యాప్ ఏంట్రా? మీరు మా ఆఫీస్ మెల్లింగా సార్. So guys, we should learn leadership qualities from Subbu. His capabilities to lead us is phenomenal. His guidance and depth of knowledge in every aspect is laudable. ఈడు బుర్రలో ఎన్ని మారణాయుధాలు ఉన్నాయా? నాకు ఇప్పుడే అర్థమైంది. We are lucky to have him as our boss. Happy birthday, Subbu. థ్యాంక్ యూ మోనికా. నేను కూడా ఒకటి చెప్తానండి. సార్ చిన్నప్పుడు చిన్నగా ఉండేవారు, ఇప్పుడే పెద్ద మనిషి అయ్యారు. కరెక్టే కదా. ఈ ఫ్లోర్నే చాప అనుకుందాం, సార్నే పాప అనుకుందాం. చెత్త డస్ట్బిన్లో వేస్తాం. ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. సార్ ఆఫీస్లో ఉండాలి. సుబ్బు జుట్టు కర్లింగ్. ఈ ఆఫీస్ గురించి ఆడికేం తెలిసిన బొంగు. మనసున్న మహారాజు మా నాన్న. మనసున్న మహారాజు మా నాన్న. ఆంటీ కోసం ఆస్తి అమ్మేశాడు మా చిన్నాన్న. హాస్టల్ ముందుంటుంది కుక్క. సుబ్బు గారిని చూస్తే గుర్తొస్తుంది మా అక్క. ఆవిడెందుకు గుర్తొస్తుంది? మా అక్కది కూడా సేమ్ హెయిర్ స్టైల్ సార్. అసలు నిన్ను అనాలి. నువ్వు స్పీచ్ మొదలెట్టావు, ఇంకా వాళ్ళ ఇష్టం. ఫ్రాన్సిస్కా, డూ యూ వాంట్ టు సే సంథింగ్? I'm starving. దీనికి ఆకలికి ఇవ్వండి. కేక్ కట్ చేయండి సార్, నోరులాగేస్తుంది. కేక్ ఏంటి సగమే ఉంది సార్. వీళ్ళిద్దరూ శాంపుల్ చూస్తామని సగం కేక్ తినేశారు సార్. బతిమలాడి తీసి అయిన ఉంచారు.
ఇప్పుడు అవన్నీ ఎందుకు? కేక్ కట్ చేయి. సగం కేక్ ఎవడైనా కట్ చేస్తాడా రెడ్డి గారు? ఫొటోస్ కోసం ఏదో జస్ట్ ఫార్మాలిటీకి కట్ చేయి. అట్లీస్ట్ క్యాండిల్ అయినా పెట్టండి. ఊదినప్పుడు తుపర్లు తుల్లేస్తాయండి, తినలేం. కేక్ కట్ చేయడానికి చాకేనా ఇవ్వండి. అదంత గట్టిగా ఉండదు, చేతిలాగే. ఇదిగోండి సార్. థ్యాంక్స్. యూ వెల్కమ్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Thanks a lot, Monica. You are not only sharing responsibilities in the office, but you are also creating memories like this. It means a lot to me. థ్యాంక్ I యూ సార్. appreciate it. కేక్ ఏది? నువ్వు సుతంత చెప్పేదాకా ఉంటారండి, ఎప్పుడు తినేరు? ఏ నామకు చూస్తావే, అందరూ తిన్నారు. బర్త్డే ఇంత భయంకరంగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇట్స్ ఓకే సుబ్బు. ఐ లీవ్ నా. నేను డ్రాప్ చేస్తాలే. ఎక్కడుంటావు? ఇక్కడే అప్సరా టవర్స్. అప్సరా టవర్స్. ఓ ఓకే. రెంటెడ్ హౌసా? నో, ఓన్ హౌస్. ఓ ఎప్పుడు తీసుకున్నావు? 1 year అయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎనీవేస్ నేను వెళ్ళే రూట్ అదే. ఐ డ్రాప్ యూ. ఓకే. ఏంటి మరి? పరిచయం అవడమే నెగిటివ్ ఇంప్రెషన్తో అయ్యాం, బేభత్సమైన పాజిటివ్ అవ్వాలి. గేరేసి లాయించేయడమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వీడియో మేము రైటర్స్ కోసం అడిగాం, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దగ్గరగా 300 నుంచి 400 మెయిల్స్ వచ్చాయి అలాంగ్ విత్ దేర్ వర్క్స్. కొందరు పీడిఎఫ్ పంపించారు, కొందరు పిచ్డేక్ పంపించారు, కొందరు 1 లెటర్ పంపించారు. అప్రిషియేట్ యువర్ వర్క్ అండి. త్వరలోనే అందరికి కూడా రిప్లై వస్తుంది. రిప్లై ఇస్తానండి నేను. అలాగే మాకు ఇంకా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఎడిటర్స్ అండ్ మీమర్స్ కూడా కావాలి, గ్రాఫిక్ డిజైనర్స్ కూడా కావాలి. మీమ్ కంటెంట్ చేసేవాళ్ళు, గ్రాఫిక్ డిజైనర్స్. నాట్ ఓన్లీ ఫర్ ఇన్ఫినిటమ్ రామ్కామ్ ఛానల్ అండి. ఇన్ఫినిటమ్ అనే కంపెనీలో ఆల్మోస్ట్ చాలా ఛానల్స్ ఉన్నాయి, 300 to 400 ఛానల్స్ ఉన్నాయి. వాటి అన్నింటికి కూడా మాకు రిక్వైర్మెంట్ ఉంది. దానికి కూడా మీ రెజ్యూమ్స్ సేమ్ అదే మెయిల్ ఐడికి, ఇక్కడ కనబడుతున్న మెయిల్ ఐడికి పంపించండి మీ రెజ్యూమ్స్. లేదు, మీరు ఆఫీస్కి వచ్చి కూడా కలవచ్చు. ఇన్ఫినిటమ్ మీడియా అని కొడితే మీరు గూగుల్లో మీకు ఆఫీస్ అడ్రస్ తెలుస్తుంది. ఇక్కడ రాగానే అభిలాష్ అని మేనేజర్ ఉంటారు, ఆయన మీరు కలవచ్చు. అండ్ ఈ సిరీస్ ప్రత్యేకంగా చేయడానికి కారణం ఏంటి అంటే, చాలామంది ఆఫీస్ కంటెంట్స్ ఏమైనా అడిగారని చెప్పి చేస్తున్నామండి మన సబ్స్క్రైబర్స్ కోసం ఇది. అండ్ దట్టు మాకు కూడా కొన్ని షూట్స్ ఉండడం వల్ల కొంచెం 1-2 డేస్లో అయిపోయే షూట్లు మేము ఎంచుకోవాల్సి వస్తుంది. అండ్ కొంచెం గ్యాప్ దొరికిన తర్వాత డెఫినెట్గా మేము మళ్ళీ పల్లెటూరు కంటెంట్లోకి, మళ్ళీ వివాహ భోజనం మంచి సిరీస్ చేద్దాం, డెఫినెట్గా చేద్దాం. అప్పుడు ఆడిషన్ కూడా నేను కండక్ట్ చేస్తానండి ఆర్టిస్ట్కి. ప్రస్తుతం ఆర్టిస్ట్కి మేము ఉన్న వాళ్ళతోనే వెళ్ళాల్సి వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇమ్మెన్స్ సపోర్ట్. థ్యాంక్ యూ.